డబ్బు సంపాదించటం గురించి మనందరికీ తెలిసిన కొన్ని పద్ధతులుంటాయి కదా, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేసి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే స్మార్ట్ మనీ మైండ్ సెట్. సరే, మరి ఈ పవర్ఫుల్ ఐడియా ఏంటో లోతుగా చూద్దామా? మన ఆర్థిక జీవితాన్ని నిర్ణయించే ఒకే ఒక ప్రాథమిక ప్రశ్న ఇది. జీవితాంతం మనం డబ్బు వెనుక పరిగెత్తాలా, లేదా మన కోసం నిరంతరం పనిచేసేలా డబ్బుకే ఒక పని అప్పగించాలా? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్నలోనే మన ఫినాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించిన సమాధానం దాగుంది. డబ్బు విషయంలో సాధారణంగా ఆలోచించేదానికి, ఈ స్మార్ట్ పద్ధతిలో ఆలోచించేదానికి మధ్య తేడా ఎక్కడ మొదలవుతుందంటే మన ఆలోచనల్లోనే. ఇది ఎంత సంపాదిస్తున్నాం అనే దాని గురించి కాదు, సంపాదించిన డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని గురించి. చూసారా, ఆలోచనల్లో తేడా ఇక్కడే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటేమో డబ్బును ఎలా కాపాడుకోవాలి అని రక్షణ గురించి ఆలోచిస్తుంది, ఇంకొకటేమో డబ్బును ఎలా పెంచాలి అని వృద్ధి గురించి ఆలోచిస్తుంది. ఇదే స్మార్ట్ మనీ మైండ్ సెట్కి పునాదే. అంటే డబ్బును దాచిపెట్టడం కాదు, దానికి రెక్కలిచ్చి ఎగరనివ్వాలి. వృద్ధి చెందని డబ్బు అంటే కాలంతో పాటు జరిగే పరుగు పందెంలో ఓడిపోతున్నట్టే లెక్క. అందుకే స్మార్ట్ మైండ్ సెట్ చాలా అవసరం. ఎందుకంటే ఊరికే ఉన్న డబ్బు పైకి కనిపించకపోయినా తన విలువను నిశ్శబ్దంగా కోల్పోతూనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన దగ్గర 10,000 రూపాయలున్నాయనుకోండి. 6 నెలల తర్వాత చూస్తే ఆ నోటు మీద 10,000నే ఉంటుంది. కాని నిజంగా దాని శక్తి అంతే ఉందా? లేదు. దాని కొనుగోలు శక్తి అప్పటికే తగ్గిపోయుంటుంది. అంటే పేరుకు 10,000 అయినా దాని బలం తగ్గిపోయిందన్నమాట. దీని వెనుక 3 కనిపించని శక్తులు పనిచేస్తాయి. మొదటిది ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ఇది డబ్బు విలువను తగ్గిస్తుంది. రెండవది రోజూ పెరుగుతున్న వస్తువుల ధరలు. ఇక మూడవది మనకు తప్పనిసరిగా ఉండే నెలవారీ ఖర్చులు. ఈ 3 కలిసి పెట్టుబడి పెట్టని డబ్బు విలువను మెల్లగా తినేస్తాయి. ఒక మైండ్ సెట్ కేవలం ఈ నెల ఎలా గడవాలి, జీతం ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తుంటే, మరో మైండ్ సెట్ వచ్చే 5 ఏళ్లలో మన సంపద ఎక్కడ ఉండాలి అని ప్లాన్ చేస్తుంది. ఒకటి సమస్య వస్తే స్పందిస్తుంది, మరొకటి వ్యూహాత్మకంగా సంపదను నిర్మిస్తుంది. తేడా చిన్నగా అనిపించినా ఫలితాల్లో మాత్రం ఆకాశమంతా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. దీనికి 3 ముఖ్యమైన పిల్లర్స్, అంటే మూల స్తంభాలున్నాయి. అన్నీ ఇక్కడే మొదలవుతాయి. సంపదను నిర్మించాలనే ఈ ప్రయాణానికి ఫౌండేషన్ ఏంటంటే ఒక స్థిరమైన ఆదాయ మార్గం. అది లేకుండా మనం నెక్స్ట్ స్టెప్స్ వేయలేం. ఇక్కడ పొదుపు అంటే డబ్బును బీరువాలో దాచిపెట్టడం కాదు. పొదుపు చేసే ప్రతి రూపాయికి ఒక పర్పస్, అంటే ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి. అది ఎమర్జెన్సీ ఫండ్ కోసమా, ఇన్వెస్ట్మెంట్ కోసమా, లేక ఇంకేదైనా పెద్ద లక్ష్యం కోసమా అనేది మనకు క్లియర్గా తెలుసుండాలి. ఇక ఇదే అత్యంత శక్తివంతమైన స్తంభం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడే మన డబ్బు మన ఉద్యోగిగా మారిపోతుంది. మనం నిద్రపోతున్నా సరే మన కోసం డబ్బు సంపాదించి పెట్టే ఒక సిస్టమ్ను నిర్మించడమే ఇది. పెట్టుబడి అనే ఐడియాను ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇవి కొన్ని ఉదాహరణలు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, లేదా ఒక చిన్న సైడ్ బిజినెస్. ఇలాంటి అసెట్స్ మన నుంచి నిరంతరం శ్రమను కోరుకోవు, కానీ మన కోసం ఆదాయాన్ని మాత్రం సృష్టిస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు థియరీ నుంచి నేరుగా యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా సరే ఈరోజే మొదలుపెట్టగలిగే 6 సింపుల్ స్టెప్స్ ఇవి. ఈ 6 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, అసలు మన డబ్బు ఎటుపోతుందో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సెకండ్, అనవసరమైన ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. థర్డ్, అనుకోని పరిస్థితుల కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, ఎంత చిన్న అమౌంట్ అయినా పర్లేదు, 500 రూపీస్ అయినా సరే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఫిఫ్త్, అదనంగా ఇంకో ఆదాయ మార్గాన్ని ఎలా సృష్టించాలా అని ప్లాన్ చేయాలి. ఇక ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే ప్రతి నెల మన డబ్బును ట్రాక్ చేస్తూ దాన్ని పెంచుతూనే ఉండాలి. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ, అదేనండి నిలకడనేది చాలా ముఖ్యం. ఇక ముగింపుకు వస్తున్నాం. ఈ కొత్త ఆలోచనా విధానాన్ని, ఈ యాక్షన్ ప్లాన్ను ఫాలో అవ్వడం వల్ల వచ్చే అంతిమ పవర్ఫుల్ రిజల్ట్ ఒక్కటే: డబ్బును మనకోసం పనిలో పెట్టడం. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదానికి మొత్తం సారాంశం. ఇది చాలా శక్తివంతమైన, గుర్తుంచుకోవలసిన సందేశం.
మనం డబ్బుకు యజమానిగా ఉండాలి, దానికి బానిసగా కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది రాత్రికి రాత్రి వచ్చే మార్పు కాదు, ఇదొక ప్రయాణం. స్మార్ట్ మనీ మైండ్ సెట్ అనేది ఒక స్కిల్ లాంటిది, మనం నేర్చుకుని మెల్లగా అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఓపిక, పట్టుదల చాలా ముఖ్యం. ఈ జర్నీలో మొదటి అడుగు ఈరోజే పడాలి. ఈ విశ్లేషణను ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రస్తుతం మన చేతిలో ఉన్న డబ్బు ఏం చేస్తోంది? అది మన కోసం పనిచేస్తోందా, లేక ఎక్కడో ఒకచోట కదలకుండా ఉండిపోయి తన శక్తిని కోల్పోతోందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తుకు దారి చూపిస్తుంది.